వీడు చేసే పని ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో వాళ్ళు ఏ పబ్బుకి అయితే వెళ్తారో ఆ పబ్బుకి వెళ్ళి ముందుగా కూర్చుంటాడు నా కొడుకు. కూర్చొని వాళ్ళు 5వ పెగ్గుకు 6వ పెగ్గుకు వచ్చేటప్పుడు వాళ్ళు ఏదైతే ఫోన్లో మాట్లాడతారో లేకపోతే ఎవరితోనైనా మాట్లాడతారో దాన్ని బట్టి రికార్డ్ చేసుకుంటాడు. అలానే నాగ చైతన్య గారిది సమంత గారిది కూడా ఆ విధంగానే జరిగింది. ఇది ఎవరో ఎప్పుడో ఎక్కడో ఏదో మాట్లాడుతుంటే వీడు వినేసి ఇప్పుడు ఎవరికన్నా గొడవ అయింది, వాళ్ళు ఒకరికొకరికి ఇష్టపడకుండా ఇద్దరు కలిసి డైవర్స్ తీసుకుందాం అనుకున్నారు. అది ఆ ముందు రోజు రాత్రి జరిగితే డైవర్స్ తీసుకుంటారా? ఒక 4-5 నెలల నుంచి ఒక సంఘర్షణ జరుగుతుంది. ఆ పెద్దోళ్ళు ఈ పెద్దోళ్ళు కలుస్తారు, ఆ తప్పు ఈ తప్పు అంటారు, మొత్తానికి సరేలే అమ్మ విడిపోండి అంటారు. ఆ 4 నెలల సంఘర్షణ ముందే వీడు ఎవరో మాట్లాడుకుంటే తెలుసుకున్న డెకైట్ నా కొడుకు. వెంటనే దీన్ని మెల్లో జంజి వేసేసి బొట్టు ఒకటి పెట్టేసి నా కొడుకు నాగ చైతన్య సమంత విడిపోతున్నారు అని చెప్పిన లోపల ఈ జనాలు గొర్రెలు ఉన్నారు కదా కొంతమంది, అబ్బా నిజమే వాడు అంత కనిపెట్టేశాడా, అంత పెద్ద ఫ్యామిలీలో ఉండే అంత పెద్ద సీక్రెట్ని వీడు ఈ ఫలాలు రాసులు నక్షత్రాలు ఇసుకనిపెట్టాడు. నక్షత్రాలు ఫలాలు వేయలే. ఈ నా కొడుకు 2 పెగ్గులు వేసాడు. కాదు ఈ నా కొడుకు పబ్బులో 2 పెగ్గులు వేసాడు. ఈ డకాయిట్ నా కొడుకుడు కాదు. అతను చెప్పింది ఏమని చెప్పాడు? నాగ చైతన్య సమంత విడిపోతున్నారు అని చెప్పాడు. అవును, ఆ వీడియో కూడా పెట్టాడు. తర్వాత విడిపోయారు. అవును, జనాలంతా ఏమనుకుంటారు? జనాలంతా ఏమనుకుంటారు? మనోడు చెప్పాడు, జరిగైతే చెప్పినాడు, మనోడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ జరిగింది. సరే జరిగింది, అది దాన్ని తీసేయండి. ఆయన చెప్పింది జరిగింది, జనాలు నమ్మారు. జరగంది ఏంటి? ఏం జరగలేదని మీరు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి గెలుస్తుంది అన్నాడు. బీఆర్ఎస్ గెలిచిందే. రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ సీఎం కాలేడు అన్నాడు, అయిందే. తర్వాత వచ్చేసి మొన్న SRH గెలుస్తుంది అన్నాడు. ఈ డెకైట్ నా కొడుకు వల్ల 25,000 కోట్ల లాసు. పాపం ఇంట్లో పిల్లకాయలు. మీరు ఆర్పి గారు ఏదో హార్డ్ డిస్క్ పట్టుకొచ్చారు, దాంట్లో ఏముందో చూద్దాం, ప్లే చేసి ఒకసారి మాట్లాడదాం. మీరు హార్డ్ డిస్క్ లో ఏం తీసుకొచ్చారు ఒకసారి పెట్టి ప్లే చేయండి. వాళ్ళు 16 బాల్లని హాఫ్ సెంచరీ కొడుతున్నాడు హైదరాబాద్ సన్ రైజర్స్. అతను ఆపే శక్తి ఉంది. వీడుకుంది మొత్తం మీరే చేశారు. ఆ ట్రోల్స్ కూడా స్టార్ట్ అయినాయా? రేవంత్ రెడ్డి గారి జాతకంలో అనేది పెద్ద యోగాలయం కనిపించడం లేదు. అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. సీఎం నరేంద్ర మోదీతో ఉన్న పిక్ పెట్టేశారు. కాకపోతే దీని మీద బై కళ్యాణ్ గుత్తికొండ గారు RTA ఫైల్ చేస్తే అసలు అలాంటి మీటింగే జరగలేదు. లాస్ట్ కి అది మార్ఫుడ్ పిక్ అని ప్రూవ్ అయింది. ఇలాంటి వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది? అది లేకుండా పోద్ది. సో ఇలాంటి వాళ్ళ ఓకే, ఇదేంటి ఇప్పుడు మీరు తెచ్చిన దాంట్లో 3 టాపిక్లు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఆయన సీఎం అయ్యే అవకాశం లేదు. కేసీఆర్ గారు సీఎం అవుతారని చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గెలిచి కేటీఆర్ డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్తా అన్నాడు. ఓకే. 3వది వచ్చేసి SRH గెలుస్తుంది అన్నాడు. SRH గెలుస్తుంది. ఓపెనింగ్ దిగిన అభిషేక్ శర్మ హెడ్ అని 2 ఓపెనర్లు దిగుతారు. కావ్య మారన్ వచ్చేసి దాని మొత్తానికి హెడ్. అప్పుడు ఏమన్నాడు, గెలవబోయేది SRH, అభిషేక్ శర్మ దిగుతాడు, వాడిని ఎవడైనా ఆపగలడా అన్నాడు. ఈ జనాలు ఏమనుకున్నారు, మళ్ళీ నాగ చైతన్య గారు సమంత గారు ఆ రోజు విడిపోవడానికి అసలు ముందుగా చెప్పింది పెద్ద మనిషి కదా, కాబట్టి ఈడు చెప్పాడు కాబట్టి ఇది నిజం అని చెప్పుకొని పాపం పిల్లకాయలు అయితే ల్యాప్టాప్లు అమ్ముకొని, కొంతమంది అయితే ఇంట్లో షేర్లు కూడా పిల్లలు తినకుండా అమ్మేసి, మొత్తం ఆస్తులు అమ్మేసి, మొత్తం బలపాలు పెన్షన్లు కూడా అమ్మేసి, మొత్తం ఈయన బట్ట చెప్పాడు కదా అని పెట్టారు. చూస్తే ఇదేంటి పోతుంది చూడు, ఏం పెట్టారు పెడితే ఉన్నాయిలే, ఇది భలే ఉంది, దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. పెడితే కనీసం SRH పోటీ అన్న ఇచ్చిందే. అభిషేక్ శర్మ ఆడుతుంటే అసలు ఆపే శక్తి ఎవరికైనా ఉందా అన్నాడు ఈ డెకైట్ నా కొడుకు. ఆ పిల్లోడు ఏమన్నా ఆడినాడా? సరే ఓకే, దీనివల్ల జరిగిన డ్యామేజ్ ఏంటి? అసలు డ్యామేజ్ ఏముందా? మొత్తం బెట్టింగ్లు పెట్టారు. ఆ బెట్టింగ్లు ఎవరైతే పెట్టారో అందరూ సంకనాకి పోయారు. నేను బెట్టింగ్లు పెట్టలేదులే, బెట్టింగ్లు అలవాట్లేదు. నేను అసలు మౌనం ఈ డకాయిట్ కూడా ఫస్ట్ నుంచి నమ్మను. నేను ఇది చెప్తుంటే జనాలు నమ్మేవాళ్ళు కాదు నన్ను. ఇప్పుడు ఈ డకాయిట్ నాయకుడి గురించి చెప్పడానికే నేను వచ్చిన. ఈ నా కొడుకు వల్ల పిల్లకాయలు చాలామంది 1000 కోట్ల డబ్బులు బెట్టింగ్ పెట్టి ఈయన్ని నమ్మి సర్వనాశనం అయిపోయినారు. ఈ నా కొడుకు ఎక్కడైనా కనబడితే చెప్పు తీసుకొని కొట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది నేను అది అట్టే ఉంటాను, కొట్టండి.